సాంబార్ అంటే ఏం లేదురా, మిరపకాయల పచ్చడి సామాన్లు అందుకో. కొబ్బరి కూడా ఎక్కించు. మిరపకాయలు. నూనె ఎంత వేయమంటావు చెప్పు. గరిటె. బేడిగ మిర్చి అంటే బాగా ఎండిపోయిన మిర్చి అని అర్థమా? కారం తక్కువ, రంగు ఎక్కువ. ఎండుమిర్చి. ఓకే, అలాగే పర్లేదు. కొబ్బరి కూరు దీంట్లో వేయాలా? అది చెన్నుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కొంచెం ఉప్పు. ఇప్పుడు ఏం చేయాలా? ఏం లేదు, తీసుకెళ్ళి ముద్ద చేసుకుంటారా. మరి దీంట్లో ఏం చేయమంటావు? నువ్వు రా, నేను చెప్తాక తర్వాత ఏం చేయాలి. చిటికలో వచ్చేస్తా. మళ్ళీ కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని తెరిచినంత సేపట్లో తీసుకొని వచ్చినా అది. నూనె కొంచెం అయ్యి. నాకు వంట అర్థమైపోయింది. అసలు ఏం అర్థమైందో చెప్పు. ఇది గరం అయినాక పసుపు వేస్తా, మిరపకాయలు వేస్తా, కరివేపాకు వేస్తా, ఆ తర్వాత అన్నం బిందులు వేస్తా, ఈ 2 గంటల సాయంతో కలిపేస్తా, చివరగా దీన్ని వేస్తా. కురామరిగా కరెక్టే. సరే, ఇప్పుడు ఏంటి, ముందు కరివేపాకు వేస్తావు, తర్వాత పచ్చిమిర్చి వేస్తావు, తర్వాత పసుపు వేస్తావు. ఇందాక నేను ఆర్డర్ చెప్పిన, నువ్వు కన్ఫ్యూజ్ చేసినావు. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తావు, తర్వాత కరివేపాకు వేస్తావు, తర్వాత పసుపు వేస్తావు. నువ్వు చెప్పు, నువ్వేది చెప్తా ముద్ద వేస్తావు, తర్వాత అన్నం వేస్తావు. నువ్వేది చెప్తా అది వేస్తా. అది చెప్తాను. ఏమర్థమైంది ఇప్పుడు నీకు? ఏదో ఒకటి వేస్తా, చివరికి అది వేస్తా. పసుపు. రైట్, పసుపు. ముందు పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పొయ్యి కట్టేస్తాం. ఒకసారి కలిపేసి అన్నం వేసి సాంబార్ ముద్ద మొత్తం వేసే. ఆ అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. కొంచెం కొత్తిమీర జల్లు. ముందుగా మూకుడు పెట్టి నూనె వేసి బేడిగ మిర్చి, ఎండుమిర్చి వేసి వేయించి అందులోని కొబ్బరి కూరు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు కూడా వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు తయారు చేసుకొని అదే తాలింపులో అన్నం, మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి సాంబార్ ముద్ద వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కొబ్బరి సాంబార్ అన్నం రెడీ.